హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డాడా టేల్స్. ఎలా ఉన్నారు? ఇది స్నాక్ చేద్దాం అనుకున్నాను. అది ఏమండి డ్రై ఫ్రూట్ లడ్డు. యాక్చువల్లీ పిల్లలకి అయినా పెద్దవాళ్ళ మనకి అయినా అది డైలీ ఒక లడ్డు తింటే సరిపోతుంది. ఎందుకంటే ప్రతి డ్రై ఫ్రూట్ తినలేము కాబట్టి ఒక లడ్డు తింటే మ్యాక్సిమం అన్నీ ఇంట్లో ఉంటాయి కాబట్టి సరిపోతుంది. బయట కొనుక్కొని తినడమే కానీ స్వీట్ షాప్స్కి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు ఇంట్లో ట్రై చేయలేదు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నువ్వులు అండ్ సెసమే సీడ్స్, ఆల్మండ్స్ అండ్ క్యాషూ, రైజిన్స్, ఇవి వాటర్ మిలన్ సీడ్స్. మీరు కావాలంటే పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి చియా సీడ్స్, అలాగే కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ కూడా తీసుకున్నాను. ఇవి మీ ఆప్షనల్, ఇవి రెండు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇవి తీసేసి వాల్నట్ అలాగే పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు వాల్నట్ నచ్చదు, అందుకని నేను అవి యాడ్ చేయలేదు. ఇంకా ఇది అయితే ఎండు కొబ్బరి ఉంది కదా, అది నేను మిక్సీ పట్టుకున్నాను. నా దగ్గర తురుము పట్టుకునేది లేదు. ఈరోజు నేనైతే నా డ్రై ఫ్రూట్ లడ్డూకి ఇవి యూస్ చేసుకుంటున్నాను. ఇవి మన ఆప్షనల్. ఇవి గసగసాలు కానీ మనకి ఏం కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. వచ్చేసింది చైత్ర, ఇప్పుడు దాకా చూడలేదు, కిచెన్లో ఉంది. సో అవి అన్నీ ఫ్రై చేసుకున్నాం. యాజ్ యూజువల్ ప్యాన్ నేను నెయ్యితోటి ఫ్రై చేసుకున్నాను, నాకు ఇష్టం. లేదంటే మీరు ఏం యాడ్ చేయకుండా కూడా కొంచెం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆల్మండ్స్ ఫ్రై చేసుకుంటాను. అన్నీ ఒకసారి వేస్తే ఏంటంటే వాటర్ మిలన్ సీడ్స్, అలా నువ్వులు, ఇవి అన్నీ మాడిపోతాయి. ఎందుకంటే త్వరగా ఫ్రై అవుతాయి కదా అవి. వన్ బై వన్ ఫ్రై చేసుకుంటున్నాను నేను. చిన్నగా, ఓకేనా? జాగ్రత్త. need help? No. మాడిపోతున్నాను. ఇవి ఫ్రై ఆల్మండ్స్ ఫ్రై అయిపోయాయి. నేను పక్కన తీసి పెట్టుకుంటున్నా. దీంట్లోనే జీడిపప్పులు కూడా ఫ్రై చేసుకుంటున్నా. ఆల్రెడీ నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకున్నా ఫస్ట్. జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయింది. దాంట్లోనే ఇంకొంచెం నెయ్యి వేసుకుంటున్నా. ఈ రైజిన్స్, ఇక్కడ పట్టుకో. దీంట్లోనే ఇంకా ఇవి అన్నీ ఒకటేసారి వేసుకుంటున్నాను. ఇవి అన్నీ త్వరగానే ఫ్రై అవుతాయి అందుకని. వీటితో పాటే ఇది ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకున్నాను కదా, అది కూడా వేసేసుకుంటున్నాను ఒకేసారి. డ్రై ఫ్రూట్స్ అన్నిటికీ నాకు నచ్చినవి నేను వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ రిప్లేస్ చేసుకోవచ్చు మనకి ఏవి నచ్చితే అవి. లైక్ పంకిన్ సీడ్స్ కానీ, కొందరికి వాల్నట్ ఇష్టం, అవి కానీ అట్లా. మ్యాక్సిమం నేను జీడిపప్పు ఒక్కటి కొంచెం తక్కువ తీసుకున్నాను, మిగిలినవన్నీ బాగానే అన్నీ క్వాంటిటీ ఎక్కువగానే తీసుకున్నాను. నెయ్యిలో ఫ్రై అయితే డ్రై ఫ్రూట్స్ మంచి స్మెల్ వస్తాయి కదా. ఇవి చిన్నపిల్లలకి అయితే, స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ మనం పెట్టుకోవచ్చు. ఇది చాలా స్ట్రెంత్ కదా. ఫ్లాక్స్ సీడ్స్ అయితే హెల్త్కి మంచిది అంటారు. నేను యూజ్ చేయలేదు, మా సిస్టర్ యూజ్ చేస్తుంది. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. దీన్ని కూడా తీసి పెట్టుకుంటున్నాను. అన్నీ ఒకటే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అన్నీ ఫ్రై చేసుకున్నాను. ఈ ఫ్లాక్స్ సీడ్స్ మాత్రం లాస్ట్లో ఒక్కటే ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇది కొంచెం మిక్సీ పట్టుకుంటాను.
ఇవి అన్నీ తినేటప్పుడు బాగుంటాయి కానీ ఫ్లాక్స్ సీడ్స్ అందరికీ నచ్చవు కదా, అందుకని ఇది ఒకటి మిక్సీ పట్టుకుంటాను. థ్యాంక్ యూ. Want to taste that? Okay. Take. ఇంకా నేను నెయ్యి ఏం యాడ్ చేయడం లేదు, డైరెక్ట్ ఖర్జూరం ఉంది. ఇది నేను కొంచెం పండు ఖర్జూరం ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఇవి ఉంటాయి కదా, ఈ డేట్స్ తీసుకున్నాను. మామూలుదైనా యూస్ చేసుకోవచ్చు, నా దగ్గర ఇది ఉంది, నేను అందుకని అవి యూస్ చేసుకున్నా. ఒక 10 తీసుకున్నాను సీడ్ తీసేసి. అది ఒక్క నిమిషం కొంచెం మగ్గాక అవి అన్నీ కూడా యాడ్ చేసుకుంటాను. దీన్ని ఇలా కలుపుకుంటూ ఉంటే చిన్నగా స్మాష్ అయిపోయింది ఈజీగా. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో షుగర్ కానీ జగరి కానీ మనం ఏం యూజ్ చేయట్లేదు, ఓన్లీ డేట్స్ తోటే చేసుకుంటున్నాము. ఇది కొంచెం స్మాష్ అయిపోయింది కదా, ఇంకా దీంట్లో ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇది అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లోనే ఇది ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నాను కదా ఫ్లాక్స్ సీడ్స్, అది కూడా వేసేసుకుంటున్నా. ఇలా ఉంది ఇప్పుడు, అది వేడి మీద ఉంది కదా అందుకని ఇలాగుంది. కానీ కొంచెం చల్లారిన తర్వాత ఉండకట్టుకోవడానికి వస్తుంది, ఎందుకంటే ఇవి డేట్స్ అన్నీ ఇలాగున్నాయి కదా అందుకని మీకు ఇలా కనిపిస్తుంది. ఇది కొంచెం చల్లారాక ఒకసారి ఇట్లా చేతితోటి కలుపుకొని ఉండలు చేసుకున్నాము. ఉండలు చేసినప్పుడు కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటే కొంచెం నీట్గా వస్తుంది అవుట్ షేప్. టేస్ట్ బాగుంది. చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ ఫ్లేవర్ ఏమంత తగ్గట్లా, మ్యాక్సిమం డేట్స్ నువ్వులు ఇవి ఆల్మండ్ ఫ్లేవరే ఎక్కువ తగ్గుతుంది. ఏంటంటే కొంచెం గోరువెచ్చగా ఉంది, అలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కొంచెం ఉండలు కట్టుకోవడానికి ఈజీగా వస్తుంది. నేను మొత్తం ఒకసారి కలుపుకుంటున్నా. అమ్మ చూడు ఎలా చేస్తున్నా, నేను చూడు ఎలా చేస్తున్నాను చూడు. చాలా బాగుంది నాన్నలో, ఇట్స్ వెరీ నైస్. ఇంకొంచెం రౌండ్ చేయగలవా దాన్ని, ఇంకా కొంచెం రౌండ్ చేయగలవా? ఓకేనా మా చాలా. థ్యాంక్ యూ. నీకు కావాలా లడ్డు? నో. ఎలా ఉంది? రోజు ఒకటి తింటే చాలా హెల్తీ. ఒకటి తినేసరికి మనకి కొంచెం ఎగుడు కొట్టేస్తుంది. అన్నీ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, కొంచెం హెవీ అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా, కొంచెం ఎగుడు కూడా కొడుతుంది. మీరు ట్రై చేసేటప్పుడు నేను కొంచెం నువ్వులు ఎక్కువ వేసుకున్నా, ఎక్కువ ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. మీరు నువ్వులు కొంచెం తక్కువ వేసుకోండి, బాగుంటుంది. 2 పిలకలా ఎక్కడ వస్తుంది నాన్న? ఇక్కడ చూడు పెద్దగా వస్తుంది. పెద్దగా వస్తుందా? ఇలా వస్తుంది, ఇలా పొడుగు ఇలా ఓకే 5 minutes అయిపోయింది, వేస్తా.
ఆల్మండ్ 14 వచ్చి నేను ఇది తీసుకున్న క్వాంటిటీకి. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.